ఈ సమ్ ట్రై చేయండి. అయిపోయిన వాళ్ళు ఇచ్చేయండి. అది అయిపోయిన వాళ్ళు ఈ 3 సమ్స్ చేయండి. సరే, ఫస్ట్ సమ్లో నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని? ఫస్ట్ సమ్లో ఈ సమ్లో నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ లింక్స్ 3 ఫస్ట్ సమ్లో చూడండి ఒకసారి. ఫిక్స్డ్ లింక్ ఒకటే, 2 క్యామ, 3 ఫాలోవర్. సో నెంబర్ ఆఫ్ లింక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? మీరు చూసారనుకోండి, ఫస్ట్ జాయింట్ ఎక్కడుందంటే ఫిక్స్డ్ లింక్కి క్యామ్కి మధ్యలో ఉంది. ఫిక్స్డ్ లింక్కి క్యామ్కి మధ్యలో ఉన్నది ఎటువంటి టర్నింగ్ పేర్ కాబట్టి లోవర్ పేరే దాన్ని బైనరీ జాయింట్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫిక్స్డ్కి క్యామ్కి మధ్యలో ఉన్నది స్లైడింగ్ పేర్. ఓకేనా? స్లైడింగ్ పేర్ కూడా బైనరీ పేరే కాబట్టి లోవర్ పేరే కాబట్టి దాన్ని బైనరీ పేర్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్యామ్కి ఫాలోవర్కి మధ్యలో ఉంది పాయింట్ కాంటాక్ట్ అంటే ఏ పేరు అవుతుంది? హయ్యర్ పేర్ అవుతుంది. అంటే ఈ సమ్లో బైనరీ జాయింట్లు ఏమో 2, హయ్యర్ పేర్స్ ఏమో 1. ఓకేనా? సో మనకి డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు అంటే 3 × n-1 - 2j - h. సో 3 × 3 - 3 2 - 2 - 2 - 1. సో 6 - 4 - 1 1. సో ఫస్ట్ సమ్ యొక్క డిఓఎఫ్ 1. నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ లింక్. నెక్స్ట్ ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. సో నెంబర్ ఆఫ్ లింక్స్ అన్నవే 3. ఓకేనా? నెంబర్ ఆఫ్ లోవర్ పేర్స్ అవి బైనరీ అయి ఉండాలి. ఓకేనా? సో ఫిక్స్డ్కి సర్కిల్ డిస్క్ 2కి మధ్యలో ఒక జాయింట్ ఉంది టర్నింగ్ పేర్, అది బైనరీ జాయింట్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఫిక్స్డ్కి థర్డ్ దానికి మధ్యలో ఒక బైనరీ జాయింట్ ఉంది, ఒక టర్నింగ్ పేర్ ఉంది, దాని కూడా బైనరీ జాయింట్ తీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ 2 సర్కిల్స్కి మధ్యలో ఉన్నది, డిస్క్స్కి మధ్యలో ఉన్నది లైన్ కాంటాక్ట్ అండ్ పాయింట్ కాంటాక్ట్ కూడా అవుతుంది. సో అది హయ్యర్ పేర్ అది. సో నెంబర్ ఆఫ్ హయ్యర్ పేర్స్ అన్నవి 1. సో డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 × n-1 - 2j - h. సో 3 × 2 - 2 × 2 - 1. 6 - 4 - 1 5. చూడండి ఒకసారి. సారీ 1. 6 - 4 - 1 6 - 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? నంబర్ ఆఫ్ లింక్స్ అండి ఎవరైనా చెప్తారా? థర్డ్ దాంట్లో నంబర్ ఆఫ్ లింక్స్ అండి. ఇది 1, 2, 3, 4, 5. నంబర్ ఆఫ్ లింక్స్ 5. సో నంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ 1, 2, 3, 4, 5. నెంబర్ ఆఫ్ హైయర్ పేర్స్ ఏది ఇదేనా? 1. సో డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
3 into 4 minus 2 into 5 minus 1. 12 minus 10 minus 1 is equal to 1. Is equal to 12 minus 11 is equal to 1. సో థర్డ్ది కూడా 1. ఇప్పుడు మనకి క్లాస్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఒక్కొక్క మెకానిజంకి ఒకలా ఉంటుంది. అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, -2 -1 -3 అని ఉండొచ్చు. డివైఎఫ్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు అండ్ సో ఆన్ ఉండొచ్చు. ఓకేనా, మైనస్లో కూడా అండ్ సో ఆన్ ఉండొచ్చు. ఓకేనా, అంటే ఒక మెకానిజంకి డిఓఎఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఏం చెప్పుతుంది అన్న దాని గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సపోజ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది నెగిటివ్లో ఉందనుకోండి, దేనికైనా ఏ మెకానిజంకైనా సరే దేనికైనా సరే. ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది నెగిటివ్లో ఉందనుకోండి డిఓఎఫ్ అన్నది. ఓకేనా, వాటిని ఏమంటారంటే సూపర్ స్ట్రక్చర్స్ అంటారు. ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 0 అయిందనుకోండి వాటిని ఏమంటారంటే స్ట్రక్చర్స్ అంటారు లేదా ఫ్రేమ్స్ అంటారు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 అయిందనుకోండి వాటిని కైనమాటిక్ చైన్స్ అంటారు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయిందనుకోండి అన్కన్స్ట్రైన్డ్ చైన్స్ అంటారు. అన్కన్స్ట్రైన్డ్ చైన్స్ అంటారు. ఇప్పుడు అసలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 ఏంటి, 2 ఏంటి, ఒక 0 ఏంటి అన్న దాని గురించి ఒక సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా, సపోజ్ ఒక మెకానిజంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఈక్వల్ టు 1 అయింది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మెకానిజం తీసుకుంటున్నాను నేను. ఓకేనా, సింపుల్గా ఒక మెకానిజం తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ మెకానిజంకి మీరు ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఈ మెకానిజంకి మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా, దీని నెంబర్ ఆఫ్ లింక్స్ 4, బైనరీ జాయింట్స్ 4, హయ్యర్ పేర్ 0. సో డిఓఎఫ్ కట్టారనుకోండి, డిఓఎఫ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి 3 3 సో 9 - 8 = 1. ఓకేనా, సో అంటే ఈ మెకానిజంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఈక్వల్ టు 1. ఓకేనా, అసలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈక్వల్ టు 1 అంటే ఈ మెకానిజం అన్నది ఈ మెకానిజం గురించి ఆ కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న కాన్సెప్ట్ అన్నది ఏం చెప్పుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా, అసలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? వాళ్ళగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అసలు మనం ఎలా డిఫైన్ చేస్తాం మనం అని చెప్తారా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దానికన్నా బాగా అనుకోవాలంటే సపోజ్ నాకు ఓకేనా ఈ మెకానిజం ఉంది. ఓకేనా, ఈ మెకానిజం అన్నది సపోజ్ పని చేయాలి. ఓకేనా, ఈ మెకానిజం అన్నది వర్క్ చేయాలి. సపోజ్ ఏ మెకానిజం అయినా సరే వర్క్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఏమివ్వాలి? ఇన్పుట్ అవ్వాలి. కంపల్సరీగా ఒక మెకానిజం అన్నది వర్క్ చేయాలంటే జరగాలంటే కంపల్సరీగా ఒక ఇన్పుట్ అవ్వాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ మెకానిజంకి సపోజ్ నేను ఈ లింక్కి ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఈ ఒక్క లింక్కి ఒక ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా, అప్పుడు ఇదేం చేస్తుందంటే దీన్ని మూవ్ చేస్తుంది, ఇదేం చేస్తుంది దీన్ని మూవ్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమొస్తుందంటే అప్రోప్రియేట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, ఒక భాషలో. ఓకేనా, అంటే ఏంటంటే నాకు ఈ మెకానిజంనే ఓకేనా ఈ మెకానిజం నుంచి ఒక అప్రోప్రియేట్ అవుట్పుట్ని తీసుకురావాలి అంటే నాకేం కావాలంటే ఒక ఇన్పుట్ ఇస్తే సరిపోద్ది.
ఒక ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. మీకు డెఫినేషన్ పరంగా ఏం చెప్పానంటే, ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఒక బాడీని, ఒక బాడీ యొక్క మోషన్ కానీ పొజిషన్ కానీ, ఓకేనా, మనం డిస్క్రైబ్ చేయడానికి దాంట్లో ఉన్న ఎన్ని ఇండిపెండెంట్ పారామీటర్స్ మనకు తెలియాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పాను డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా. అది ఇది ఒకటే. ఎలా ఒకటంటే, ఓకేనా, ఇప్పుడు సపోజ్ నాకు, ఓకేనా, నేను దీన్ని ఈ ఈ ఈ లింక్ని దీని నుంచి ఒక అవుట్పుట్ రావాలి నాకు. ఓకేనా. ఒక అవుట్పుట్ రావాలంటే సపోజ్ ఆ అవుట్పుట్ అన్నది ఈ లింక్ యొక్క వెలాసిటీ రూపంలో ఉందనుకుంటున్నాను. ఓకేనా. ఈ లాస్ట్ లింక్ అన్నది సమ్ వెలాసిటీతో తిరగాలి, సమ్ వెలాసిటీతో నాకు రొటేట్ అవ్వాలి. ఓకేనా. సమ్ వెలాసిటీతో నాకు రొటేట్ అవ్వాలి. అది ఎంత వెలాసిటీతో రొటేట్ అవుతుంది అని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకోండి సపోజ్. ఓకేనా. నేను మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ఒక మోటార్ కనెక్ట్ చేసి ఈ లింక్ని మస్ట్ అండ్ షుడ్గా నేను రొటేట్ చేయాలి. రొటేట్ చేసి, ఓకేనా, ఆ వెలాసిటీ అంతా మనకు తెలిసింది అనుకోండి సపోజ్. ఓకే, సపోజ్ 10 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. ఓకేనా. ఓకేనా. సపోజ్ ఈ మెకానిజం యొక్క డిఓఎఫ్ అనేది =1 అయింది అనుకోండి. ఓకేనా. సో నాకు డిఓఎఫ్ =1 అయిన మెకానిజంకి ఒక సింగిల్ ఇన్పుట్ ఇచ్చి ఆ ఇన్పుట్ ఎంతో మనకు తెలిసింది అనుకోండి. ఓకేనా. ఆటోమేటిక్గా అది మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట మనకి. దాంతో మనకి ఆటోమేటిక్గా వచ్చే ఫైనల్ అవుట్పుట్ యొక్క వాల్యూని కనుక్కోవడానికి సరిపోతుంది మనకి. ఓకేనా. ఇంకోలాగా ఎలా చెప్పాలంటే, మనకి డిఓఎఫ్ =1 ఓకేనా, మెకానిజంకి ఒక అవుట్పుట్ సరిపోద్ది, ఒక ఇన్పుట్ సరిపోద్ది డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి. ఓకేనా. దేనికైతే డిఓఎఫ్ అన్నది =1 ఉందో దానికి అవుట్పుట్, డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి ఏదైనా మెకానిజం అనేది ఎందుకు చేస్తాం, మనకి డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి చేస్తాం. ఓకేనా. ఆ డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి ఒక ఇన్పుట్ అన్నది సరిపోద్ది అన్నమాట. ఓకేనా. ఏంటి సార్ అన్నింటికి ఒకటే ఇన్పుట్ ఇస్తాం కదా, 10 ఇన్పుట్లు ఇవ్వం కదా డౌట్ రావచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చూడండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మన కార్ స్టీరింగ్ తీసుకుందాం. ఓకేనా. అక్కడ కార్ స్టీరింగ్ ఉంటుంది, కార్ స్టీరింగ్ మెకానిజం ఉంటుంది, ఇక్కడ ఎక్కడో టైర్స్ ఉంటాయి. ఓకేనా. మీరు ఈ టైర్స్ అన్నవి రొటేట్ చేయడానికి, మనకు కావాల్సిన డైరెక్షన్లో రొటేట్ చేయడానికి మీరు ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు? మీరు కార్ స్టీరింగ్ మెకానిజంలో ఆ వీల్స్ని రొటేట్ చేయడానికి స్టీరింగ్ గేర్ మెకానిజం యొక్క మెయిన్ ఏంటంటే, మనకి నచ్చిన డైరెక్షన్లో ఆ కార్ వీల్స్ అన్నవి రొటేట్ అవుతూ ఉండాలి. ఓకేనా. మనకి నచ్చిన డైరెక్షన్లో ఆ కార్ వీల్స్ అన్నవి రొటేట్ అవ్వడానికి మీరు మీ స్వతహాగా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నారు? మీరు ఒకటే కదా ఇన్పుట్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరు హ్యాండ్ ఉపయోగించుకొని ఒక స్టీరింగ్ తిప్పుతున్నారు. ఓకేనా. ఏంటి అది క్లాక్ వైజ్ తిరగాలంటే క్లాక్ వైజ్ తిప్పుతున్నారు, యాంటీ క్లాక్ వైజ్ తిరగాలంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతున్నారు. అంతేనా? అంటే మీకు డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి మీరు ఎన్ని ఇన్పుట్లు ఇస్తున్నారు అక్కడ? డిజైర్డ్ ఒకటి ఇస్తున్నావు, రెండు ఇస్తున్నావు, ఒకటే కదా ఇస్తున్నావు. ఓకేనా. మాకు డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి, ఓకే, నాకు క్లాక్ వైజ్ కావాలంటే క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాను. అంటే మీరు జస్ట్ స్టీరింగ్ని మీకు నచ్చినట్టు డైరెక్షన్లో తిప్పితే సరిపోతుంది అన్నమాట మీకు డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి. అంతేనా? ఓకేనా. మీలో ఎంతమంది క్రొక్లైన్ని, జేసీబీని ఎంతమంది అబ్జర్వ్ చేశారు? మీరు ఎంతమంది జేసీబీని చూసారు మీరు? అట్లీస్ట్ మీలో ఎంతమంది జేసీబీని చూసారు? జేసీబీ అంటే తెలుసు కదా. ఓకేనా. ఇప్పుడు జేసీబీ డ్రైవర్ కూర్చోవడం అనుకోండి అక్కడ. ఓకేనా. ఆ జేసీబీ డ్రైవరు ఆ మట్టి తీసి పైకి తవ్వుతున్నాడు వాడు. ఓకేనా. తవ్వుతున్నప్పుడు ఆ తొండానికి ఆ లెవర్స్ ఉంటాయి కదా, ఆడు లెవర్స్ ఉపయోగించి ఏం చేస్తాడంటే ఆ తొండాన్ని, జేసీబీ యొక్క తొండాన్ని డ్రైవ్ చేస్తాడు. ఓకేనా. ఆడు ఆ జేసీబీ తొండాన్ని డ్రైవ్ చేయడానికి ఆడు ఎన్ని లెవర్స్ యూస్ చేస్తాడు? మోర్ దెన్ 1 యూస్ చేస్తాడా? 2 యూస్ చేస్తారు, 3 యూస్ చేస్తారు. ఒక చూసారా? అంటే మీరు ఆ తొండాన్ని డ్రైవ్ చేయడానికి
వాడు ఆ ఎన్ని ఇన్పుట్స్ అవ్వాలి అక్కడ? మోర్ దాన్ 1 అవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ డిఓఎఫ్ అన్నది ఏం చెప్తుందంటే మనకి ఆ పర్టికులర్ మెకానిజంని ఒక పర్టికులర్ మెకానిజం నుంచి మనకి డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి అన్నది చెప్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అన్నది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, 4 అయిపోతుంది. అంటే అర్థం ఏంటి అంటే నాకు డిజైర్డ్ అవుట్పుట్స్ రావడానికి ఓకేనా నేను ఇవ్వాల్సిన ఆ మెకానిజంకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నవి ఏమైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. సో ఇన్పుట్స్ అన్నవి పెరిగిపోతున్నాయి అనుకోండి, ఆ మెకానిజంని హ్యాండిల్ చేయడం ఈజీగా కష్టం. డిఫికల్ట్ కదా, కష్టమైపోద్ది కదా. ఇప్పుడు మాకు ఒక మనిషి అన్నాను, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను ఓకేనా, నేను మహా అయితే ఎట్ ఏ టైము ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వగలను మహా అయితే ఒక ఆపరేటర్ అన్నవాడు 2 or 3 ఇవ్వగలడు అంతే కదా. 2 or 3 మహా అయితే 4 ఇన్పుట్స్ ఇవ్వగలను ఎట్ ఏ టైం. అర్థమవుతుందా? అర్థమైందా మీకు డివైఎఫ్ యొక్క సిగ్నిఫికెన్స్? అర్థమేంటి? ఒక డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది అనుకో, దాని అర్థం ఏంటి? ఫ్రేమ్స్ అని అంటే వాటికి ఎటువంటి మోషన్స్ ఉండవు, ఎటువంటి అవుట్పుట్ ఉండదు, ఎటువంటి ఇన్పుట్ ఉండదు. స్ట్రక్చర్ అంటారు అన్నమాట. స్ట్రక్చర్ అంటారు, అన్ని రిస్ట్రిక్టెడ్. అర్థమవుతుందా? డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 వస్తే. మరి డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ నెగిటివ్లో వస్తే ఏంటి అర్థం? ఒక నెగిటివ్ వస్తే సూపర్ స్ట్రక్చర్. ఒక సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అది కూడా స్ట్రక్చరే. అంటే నెగిటివ్ వచ్చిందనుకోండి, అది కూడా బాడీ అన్నది మూవ్ అవ్వదు. కాకపోతే డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చుకుంటే నెగిటివ్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నవి ఎక్కువ ఫోర్స్ విత్స్టాండ్ చేస్తాయన్నమాట, ఎక్కువ ఫోర్స్ని క్యారీ చేస్తాయి అవి. సూపర్ స్ట్రక్చర్ అని ఎందుకంటారంటే వాటిని స్ట్రక్చర్ క్యారీ చేసే ఫోర్స్తో పోల్చుకుంటే సూపర్ స్ట్రక్చర్స్ క్యారీ చేసే ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది పెరిగిపోతుంది. అదవుతుందా? స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది పెరిగిపోతుంది అన్నమాట సూపర్ స్ట్రక్చర్స్. అన్నది ఎంత నెగిటివ్ అయిపోతుంటే, సపోజ్ డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0, -1, -2, తీసుకుందాం. 0తో పోల్చుకుంటే దీనికి లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హైయెస్ట్ లోడ్ని విత్స్టాండ్ చేస్తుంది అన్నమాట. దీంతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది ఓకేనా. దీంతో పోల్చుకుంటే దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకి డిఓఎఫ్ అనేది నెగిటివ్కి వెళ్ళిపోతుంటే నెంబర్ ఆఫ్ లింక్స్ యూజ్ అనేది పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ లింక్స్ యూజ్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా. ఎప్పుడైతే మనకు కావాల్సిన లింక్స్ కానీ ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేస్తున్నామో అక్కడ ఆటోమేటిక్గా మనకి డిఓఎఫ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని డిఓఎఫ్ ఎంత కట్టను ఒకసారి. ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే మీకు ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను. ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ ఎగ్జాంపుల్ ఒక లింక్ని ఇలా ఎక్స్ట్రా యాడ్ చేశాను.
ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్, ఇక్కడ జాయింట్ ఇది, ఈ రెండు లింక్స్ కూడా సేమ్ లింక్స్. థర్డ్ ఎగ్జాంపుల్, మీరు ఆ 3 ఎగ్జాంపుల్కి డివైఎఫ్ 1 వచ్చిందా ఫస్ట్ దానికి, దీనికి సెకండ్ దానికి ఎంత వచ్చింది డివైఎఫ్ -1 వచ్చిందా. థర్డ్ దానికి డివైఎఫ్ ఎంత వచ్చింది, -3 వచ్చిందా. చూడండి ఒకసారి, సెకండ్ 0, థర్డ్ది -3. ఫస్ట్ చూడండి ఒకసారి, కేవలం నాతో మాట్లాడు. నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ చెప్పు. ఇది ఏ జాయింట్, ఇది బైనరీ అంటే ఏంటిది, బైనరీ. ఇది బైనరీ, ఇది హెరిటరీ, ఇది హెరిటరీ, ఇది బైనరీ. ఎన్ని బైనరీలు ఉన్నాయి, 3 బైనరీలు, 2 టెరిటరీలు. ఒక టెరిటరీ అంటే ఎన్ని బైనరీలు, సో 2 టెరిటరీలు 4 బైనరీలు, మొత్తం 7 బైనరీలు, అంతేనా. సో డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ నెంబర్ ఆఫ్ లింక్స్ అని 6 కదా, 6 - 1 5 -2 ఇంటూ 7 15 - 14 1. ఓకేనా. సెకండ్ది, ఓకేనా. సెకండ్ దాని ఎన్ని లింక్స్ ఉన్నాయో చెప్తావు, 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ లింక్స్ అండి 7. ఇది ఏ జాయింట్, టెరిటరీ బైనరీ, టెరిటరీ, ఇది బైనరీ, ఇది క్వాటర్నరీ, ఇది టెరిటరీ, ఇది బైనరీ. ఎన్ని బైనరీలు ఉన్నాయి, 2 బైనరీలు, 2 టెరిటరీలు, 1 క్వాటర్నరీ, అంతేనా. 2 బైనరీలు, 2 టెరిటరీలు అంటే ఎన్ని బైనరీలు, 4 బైనరీలు. 1 క్వాటర్నరీ అంటే ఎన్ని బైనరీలు, 3 బైనరీలు, 6 9 బైనరీలు. సో డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 - 1 6 -2 ఇంటూ 9 18 - 18 0. ఓకేనా. దీనికి వద్దాం, ఎన్ని లింక్స్ ఉన్నాయి చెప్పు, 8. ఏంటి, 1 2 3 4 5 6 7 8. నెంబర్ ఆఫ్ లింక్స్. ఓకేనా. ఈ జాయింట్ ఇది ఏ జాయింట్, ఇది టెరిటరీ, ఇది టెరిటరీ, ఇది క్వాటర్నరీ, ఇది బైనరీ, ఇది బైనరీ, ఇది 2 ఒకటే లింక్స్. ఇది మధ్యలో 180 డిగ్రీస్ ఇచ్చాం కదా ఇక్కడ లైన్, ఇది బైనరీ. ఓకేనా. ఎన్ని బైనరీలు ఉన్నాయి, 2 బైనరీలు, 2 టెరిటరీలు, 2 క్వాటర్నర్లు, అంతేనా. సో 2 బైనరీ, 2 టెరిటరీలు కాబట్టి 4 బైనరీ, 2 క్వాటర్నరీ కాబట్టి 6 బైనరీ, 12 బైనరీనా. సో డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8, సో 2 ఇంటూ 7 2 ఇంటూ డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 -2 ఇంటూ 12 21
-24 -3 అంతేనా? అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి తేడా ఏంటి డయాగ్రామ్స్కి? ఫస్ట్ దానికి సెకండ్ మెకానిజంకి థర్డ్ మెకానిజం డిఫరెన్స్లు ఏంటి? సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ లింక్స్ అని పెంచేసుకుంటున్నామో ఓకేనా, సో ఆటోమేటిక్గా డివైఎఫ్ ఏమైపోతుంది? వెన్ డిఓఎఫ్ decreases, it means strength carrying a load carrying strength of a frame is increases. Strength of a frame increases అని అర్థం ఏంటి? load carrying capacity of frame is increases. అర్థమైందా పాయింట్ ఇది? సో ఇప్పుడు సపోజ్